ధర్మవరం మంచి కోసం ధర్మవరంలో టీడీపీని నమ్ముకొని ముందుకొచ్చిన కార్యకర్తలు నాయకుల కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమని చెప్పి గతంలో చాలాసార్లు మేము కూడా స్టేజ్లు ఎక్కి బ్రహ్మాండంగా మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు మన ధర్మవరం కోసం, మన కార్యకర్తల కోసం, మన నాయకుల కోసం ఓ చిన్న త్యాగం చేయాల్సి వచ్చింది. దానికైనా సిద్ధమై మన వాళ్ళు బాగుపడతారంటే దానికి కూడా సిద్ధమై ముందుకు రావడం జరిగింది. దీన్ని నా దురదృష్టంగా కాకుండా అదృష్టంగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ధర్మవరం వాస్తవంగా నన్ను చాలా మార్చింది. ఈరోజు మీరు చూస్తాండే శ్రీరామ్ అనేవాడు 5 ఏళ్ల కిందట ఉన్న శ్రీరామ్ కాదు. ధర్మవరంలోకి వచ్చినాక ధర్మవరంలో మీ అందరితో, ఇక్కడ ఉన్న వారందరితో పరిచయాలు అయ్యి మీ అందరితో కలిసి నేను ముందుకు పోయే కొద్దీ మీ దగ్గర నుంచి ఈ ప్రాంతం నుంచి కూడా చాలా నేర్చుకునే అవకాశం వచ్చింది. మామూలుగా ఎట్లా చెప్తారంటే ఏ వ్యక్తి అయినా పుట్టిన తర్వాత మొట్టమొదటి గురువు తల్లి, తర్వాత తండ్రి, ఆ తర్వాత స్కూల్లోకి పోతే టీచర్ ఉంటాడు. నాకు ధర్మవరం అనేది 4వ గురువు అయింది. జీవితంలో ఏ రకంగా ముందుకు పోవాలి, ఇక్కడ ఉన్న ఈరోజు పార్టీని ఒక స్థాయికి, పార్టీని నిలబడితే గెలిచే స్థాయికి, అంటే జెండా పట్టుకొని బయటికి రావాలంటే భయపడే దగ్గర నుంచి జెండా పట్టుకొని రోడ్డు మీద తిరిగితే ఏమనుకుంటాడో, ఎవడు చూస్తాడో అనే ఆలోచన చేసే దగ్గర నుంచి అదే కండువా జెండా వేసుకునేవాడిని మాట్లాడిస్తే మాకేమవుతుందో అని ప్రజలు భయపడే పరిస్థితి నుంచి ఈరోజు ధైర్యంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవబోతుందని చెప్పి తొడగొట్టి చెప్పే పరిస్థితికి ఈరోజు మీరందరూ తీసుకొని వచ్చినారంటే మనందరి సమిష్టి కృషి అనే విషయాన్ని కూడా మనం అందరూ ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. అంటే ఈరోజు పార్టీ ఏదనేది పక్కన పెట్టండి. ఈరోజు సత్యకుమార్ అనే వ్యక్తిని ఒక మంచి వ్యక్తిగా, మన ధర్మవరాన్ని అభివృద్ధి చేసి ముందుకు నడిపించే వ్యక్తిగా మనం అంతా చూడాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా సత్యకుమార్ని చూసినప్పుడు పరిటాల శ్రీరామ్ మాత్రమే మీకు కనపడాలి అనే విషయాన్ని మీకు మరొకసారి తెలియజేస్తాను. ఈరోజు బీసీలకు ఒక ముఖ్యమైన అవకాశం వచ్చింది. దాకా మనకు వచ్చిన అవకాశాన్ని మనం ఈరోజు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనమంతా సద్వినియోగం చేసుకొని దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము చేసిన త్యాగానికి ఒక అర్థాన్ని వెతకాల్సిన అవసరం బీసీ సోదరులు ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉందనే విషయాన్ని ఇంకొకసారి గుర్తు చేస్తున్నాం. గ్రామాల్లోకి వెళ్ళండి, చెప్పండి మనకు ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశం అనేది పరిటాల శ్రీరామ్ అనే వ్యక్తి త్యాగం నుంచి వచ్చింది కాబట్టి దాన్ని నిలబెట్టాలి మనము అని చెప్పని ప్రతి ఒక్కరికి తిరిగి, ఇంటింటికి తిరిగి మీరు అందరూ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పి అందరినీ ఓటుకు తీసుకురావాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు అందరూ చెప్తున్నారు మనకు ఒక పెద్ద వ్యక్తి, ఒక పెద్ద నాయకుడు మన నియోజకవర్గానికి రాబోతున్నాడు అని. ఖచ్చితంగా ఆయన నుంచి ఈరోజు మనం ఒకటి ఆశిస్తున్నాం. మనము వెనక్కబడిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే పరిస్థితుల్లో ఆయన మనతో పాటు సహకరించి మనతో పాటు నడుస్తాడని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఎందుకంటే పై స్థాయిలో ఉన్నారు. ఈరోజు మనం ముఖ్యంగా బతలపల్లి, తాడిమేరే చూసుకున్నామంటే చాలా చోట్ల ఇంతవరకు హౌసింగ్ కూడా లేని దుస్థితి గత 5 ఏళ్ల నుంచి మనం చూస్తూ వస్తాం. ఈరోజు హౌసింగ్లో కావచ్చు, లేకుంటే రకరకాల మనం చాలా మంది వ్యవసాయంలో కూడా మనం కూడా చాలా మంది వ్యవసాయ కుటుంబాలు మనం అన్నీ కూడా ఆ వ్యవసాయంలో కూడా ఉపయోగపడేటట్టుగా, దానికి కూడా ఉపయోగపడేటట్టుగా ఎన్నో సబ్సిడీలు కానీ ఇంకోటి కానీ పూర్తి స్థాయిలో బయట ఎక్కడ ఎన్ని వచ్చినా అన్నిటికంటే ఎక్కువగా ధర్మవరానికి వచ్చే అవకాశము, పోరాటము చేయగలిగిన సామర్థ్యత కలిగిన వ్యక్తి మనకు సత్యకుమార్ గారు అనే విషయాన్ని కూడా దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని మీకు అందరికీ తెలియజేస్తుంది. మరితరులు కూడా మీరు కూడా చాలా మాతో పాటు కలిసి ఈ గత 5 ఏళ్ళు కూడా అన్ని ఇబ్బందులు పడి పోరాటాలు చేసి మీరు ముందుకు నడిపించడం జరిగింది మమ్మల్ని. ఈరోజు అరే ఎట్లా వేరే పార్టీలో లేకుంటే ఎక్కడో జరిగిన సంఘటనలో మనల్ని ఎట్లా ఏమన్నా ఇబ్బంది పెడతాయా అనే ఒక చిన్న సంకోచాలు ఉండొచ్చు. కానీ ఒక విషయం మీకు చెప్తున్నాను నేను, మీరు మా కోసం ఏ రకంగా అయితే నిలబడి మమ్మల్ని అంతా ముందుకు నడిపించారు. ఎందుకంటే ధర్మవరంలో ఉన్న మైనార్టీ సోదరులకు మా కుటుంబానికి చాలా మంచి అభినవ సంబంధం ఒకప్పటి నుంచి ఉంది. ఎప్పటి నుంచి, మా నాయన ఉన్నప్పటి నుంచి ఉంది, ఆ రోజు నుంచి ఉంది. ఖచ్చితంగా మీకే సమస్య వస్తుందంటే ఆ సమస్యను ఎదుర్కోవడానికి మీ ముందు నిలబడేవాడు పరిటాల శ్రీరామ్. ఆ విషయాన్ని ఒకటి తెలుసుకోవాలి. మిమ్మల్ని ఆ ఇబ్బందుల్లోకి తీసుకుపోయే పరిస్థితికి తీసుకురాను. ఒకవేళ సమస్య వచ్చిందంటే నన్ను దాటి మీద వరకు రావాలనే విషయాన్ని దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలా, 10 మందికి చెప్పాలని కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఏ రకంగా అయితే తెలుగుదేశం గవర్నమెంట్ ఉండి ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే ఉంటే ఏ రకంగా మనం ముందుకు పోతామో దారే రకంగానే రేపు పొద్దున కూడా మనం ముందుకు పోబోతున్నాం. దాంతోపాటు గత 5 ఏళ్ళు మీరు పడిన సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు ప్రతి ఒక్కదాన్ని కండ్లారా చూసిన వ్యక్తిగా నెక్స్ట్ 5 ఏళ్ళు ధర్మవరంలో నిలబడుకొని ఆ ప్రతి సమస్యని తీరుస్తానని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను.
ఈరోజు వైఎస్ఆర్ కూడా చాలా మంది మాట్లాడుతుంటారు. నెమ్మది బయటకు వచ్చినారు. గత 4 రోజులు గ్యాప్ పడింది కదా, బాగా గ్యాప్ పడింది కాబట్టి బయటకు వస్తున్నారు. బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, ఎగురుతున్నారు, లేస్తున్నారు, మళ్ళీ కూర్చున్న కూడా పైకి లేబట్టినారు. కానీ ఒక విషయం వాళ్ళకి బాగా చెప్పండి. మీరంతా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఊళ్ళో. ఒక విషయం ఏం చెప్పాలంటే మీరంతా, రే సత్యకుమార్ కాదురా, వెనకల శ్రీరాముని కూడా చూడండి అని చెప్పి. ఆయన కాదు, ఆయన ఒకనే కాదు, ఆ వెనకల శ్రీరామ్ కూడా ఉంటాడు. అతన్ని కూడా మళ్ళీ ఇంకోసారి ఆయన్ని కూడా చూడండి. రేపు పరిస్థితులు ఏ రకంగా ఉంటాయనేది మీరు కూడా జాగ్రత్త. దయచేసి కలిసి రండి, కలుపుకుంటాం. ఎదురుపోయినారా వ్యతిరేకమే, కొడతానంటే ఢీ కొట్టేకి సిద్ధంగా ఉంటాం అనే విషయాన్ని ప్రతి ఒక్కరు మీరు అందరూ కూడా చెప్పాలి. ఎందుకు సత్యకుమార్ గారు వచ్చిన ఒకే ఒక నమ్మకంతో ఏంటంటే, ధర్మారన్న కొడుకు మొండినా కొడుకులు మాట ఇచ్చినారంటే గట్టి నిలబడతారు అలా అనే ఒకే ఒక నమ్మకం ఉందన్నమాట. ఆయన మనసులో ఒకే ఒక నమ్మకం ఉంది. వాళ్ళని ఎవరిని అడిగినా కానీ బీజేపీ వాళ్ళని ఒకటే చెప్తున్నారు, మొండినా కొడుకులు మీ వాళ్ళు మాట ఇచ్చిన నిలబడతారు. ఈ నమ్మకం ఉంది, మాకు నమ్మకం ఉంది కాబట్టి ధైర్యంగా అడుగు ముందుకు వేయగలుగుతున్నామని చెప్తున్నారు వాళ్ళు. అంత నమ్మకం పెట్టుకుని మన దగ్గరికి వస్తున్నారు, మన మీద ఆధారపడి మన దగ్గరికి వస్తున్నారు. కాబట్టి బాధ్యత కూడా మనకు మరింత పెరుగుతుంది అనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ మాట అనేది ఈరోజు మనం గెలిపించుకొని ముందుకు తెలుసుకోకపోతే ధర్మవరంలో ఉన్న తెలుగుదేశం క్యాడర్ పేరు ఢిల్లీ వీధుల్లో తినపడుతున్నారు. ఆడిన పడేటట్టుగా మనం పని చేసుకోవాలా. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మేము కూడా అందుబాటులో ఉంటాం, అంతా కలుద్దాం, గట్టిగా పోరాటం చేద్దాం, ధర్మవరానికి మంచి జరిగేటట్టుగా మనం ముందుకు తీసుకొని పోదాం. ఒక విషయాన్ని అయితే మీరు మరీ చెప్తున్నాను, ఏ విషయానికైనా నేను అనేవాడు ఖచ్చితంగా ఇక్కడ ఉంటాను. ఏ సమస్యకైనా మీకు రేపు పొద్దున సమాధానం చెప్పేవాడిని, మిమ్మల్ని సందా ఇచ్చేవాడిని, మీ సమస్య తీర్చేవాడిని నేను ఖచ్చితంగా ఇక్కడ ఉంటానని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను.